నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా స్వప్న మేడం గారు. గురుగారు, రేపు మనకి అమావాస్య గడియలు, అంటే ఈ మార్గశిర మాసంలో అమావాస్యకి చాలా విశిష్టత ఉందని మీరు తెలియజేశారు. ఈ రోజున కనుక మనకి ఐశ్వర్య ప్రాప్తి కోసం కూష్మాండ దీపం పెట్టుకోవాలి, అలానే మీరు చెప్తున్న మంత్ర జపం కనుక చేస్తే తప్పకుండా మనకున్న అప్పులు తీరిపోయి, ఎలాంటి కష్టమున్నా తీరిపోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అన్నారు. సో దానికి తగ్గట్టు మాకు ఆ విషయాలన్నీ తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మ. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకై అహమిచ్చే విభావయే భవానీం. శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి వేదాలకు మూలం, మహాలక్ష్మి తల్లి, సరస్వతి తల్లి, అలాగే మన పార్వతీ తల్లి, ముగ్గురు కలిసిన రూపమే మన బెజవాడ కనకదుర్గమ్మ. అవును. అందులో లక్ష్మీ అంశ ఎక్కువగా ఉన్నది మన బెజవాడ కనకదుర్గమ్మ. ఈ రహస్యం ఎవరికి తెలియదు. అందువల్లనే ఆదిశంకరాచార్యులు వారు ప్రత్యేకించి బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వచ్చి ఆమె కోప గుణాలన్నీ తీసేసి గణాలన్నీ, రుద్రగణాలని ఆమెకి ప్రసన్న వదనంతో నవ్వుతూ ఉండేలా చేశారు. ఆ జగన్మాత మనం ఏం చేద్దామంటే అమ్మ, ఆ జగన్మాత కరుణతో మనకి అమావాస్య ప్రతి నెల 12 వస్తాయమ్మా. మార్గశీర్ష అమావాస్య అనేది చాలా పరమ పవిత్రమైనది. భగవద్గీతను తిరగేసుకోండి. మాసాన మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ పరమాత్మల వారు చెప్తారు. మాసాలలోకెల్లా మార్గశీర్ష మాసం నేనై ఉన్నాను. డైరెక్ట్ ప్రతిరోజు ప్రతి క్షణము ఈ నెలలో చాలా పరమ పవిత్రమైంది. గోదాదేవిని శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ తనలో ఐక్యం చేసుకున్నాడు రంగనాథుడు. ఆమె మాల కట్టవమ్మ తల్లి అని చెప్పేసి పువ్వులు ఇస్తే వాళ్ళ నాన్న శుభ్రంగా మాల కింద తయారు చేసేసి ఆమె రోజు తల్లో పెట్టేసుకొని బాగుంది అని చెప్పి శబరి ఎలాగైతే రాముడు తింటాడో పండు అలాగా అది చేసి ఆ దండని ఇచ్చేవాడు. ఒకరోజు తండ్రికి తెలిసిపోయి ఆయన వేయడం మానేస్తాడు. రంగనాథుడు ముఖం చిన్నబుచ్చుకుంటాడు. విగ్రహం కల్లో కనబడి ఎందుకు వేయలేదు నువ్వు, ఆ అమ్మాయి వేసుకున్న తర్వాతే నాకు వేయి అని చెప్పి గోదాదేవి తననే పెళ్లి చేసుకుంటానంటే శ్రీరంగనాథుడిని పెళ్లి చేసుకున్న తర్వాత తనలో ఐక్యం చేసుకున్నాడు. అటువంటి పవిత్ర మాసం దీన్నే ధనుర్మాసం అంటాం. ఈ మాసం రోజున, అమావాస్య రోజున ఎవ్వరు మంత్ర జపం చేసినా సరే అమ్మ క్రిస్టల్ క్లియర్గా సిద్ధైపోద్ది. సిద్ధిదాత్రి అంటాం నవదుర్గాని. అందువలన మనము కూష్మాండ దీపం పెట్టాలి ఈరోజు. అది సమయం చెప్తారా గురుగారు? అంటే ఈ అమావాస్య గడియలు ఎప్పుడు మొదలవుతున్నాయి, ఎప్పటిదాకా ఉన్నాయి, ఈ దీపం ఎప్పుడు పెట్టుకోవాలంటారు? మనకి రకరకాల పంచాంగాలు ఉన్నాయమ్మా. రకరకాల పంచాంగాల రీత్యా కొంచెం ఒక గంట అటు ఇటులో ఉంటాయి. కానీ మనం వాడేదంతా కూడా ఇండియన్ గవర్నమెంట్ వాడేది పెదపూర్ణయ పంచాంగం అంటాము. మన తూర్పుగోదావరి జిల్లా మా గురువుగారు అనమాట వాళ్ళంతా. సో ఆ పంచాంగం ప్రకారం 19వ తేదీ ఉదయము మనకి 4:59 వచ్చిందమ్మా అమావాస్య. అంటే సూర్యోదయానికి ముందు వచ్చేసింది. తర్వాత మర్నాడు ఉదయం అంటే 20వ తేదీ ఉదయం 7:19 వెళ్ళిపోతుంది ఉదయం. కాబట్టి ఇదంతా కూడా అమావాస్య పుణ్యకాలంగా చెప్పాం. చాలామంది అమావాస్య చెడ్డదే అనుకుంటారు. అప్పుడు అరుణాచలంలో చూడండి మీరు, ఇప్పుడు కంప్లీట్గా అమావాస్య రోజున ఫుల్ బిజీ అయిపోయినాయి. ఇదివరకు అమావాస్య ఖాళీగా ఉండేది. తమిళనాడులో అమావాస్య అంతా పరమ పవిత్రమైంది, మొదటి రోజు కాబట్టి చాలా పరమ పవిత్రంగా తీసుకుంటారు. మంత్ర తంత్రాలకి, సిద్ధించడానికి, శ్రాద్ధ కర్మలకి, పితృదేవతలకి, యక్ష గంధర్వ కిన్నర కింపురుష మంత్రాలు, శాబరి మంత్రాలు అన్నీ సిద్ధించడానికి ముఖ్యమైనటువంటి దినం, పర్వదినం మనకి అమావాస్యమ్మ. ఇందులో ఆదివారం అమావాస్య అని ఉంటుంది, మంగళవారం అమావాస్య అని ఉంటుంది, శనివారం అమావాస్య ఉంటుంది. ఆదివారం అమావాస్య మంత్రాలకు ప్రసిద్ధి, శనివారం అమావాస్య నరసింహతంత్రానికి ప్రసిద్ధి, మంగళవారం అమావాస్య శతభిష నక్షత్రం తగిలిస్తే ఎటువంటి వైధవ్య యోగాన్నైనా సరే పోగొట్టేయచ్చు అనమాట మనం. అలాంటి ఈ రోజున వచ్చేటటువంటి ఈ అమావాస్యలో మనం ఒక మంత్రం చెప్తామమ్మా. అది మన భవిష్యత్ను స్టార్ట్ చేసినటువంటి అధర్వణ వేద మంత్రం. అది అమ్మ, ఇది మనం తాళపత్ర గ్రంథ రహస్యాలు. ఈ తాళపత్ర గ్రంథ రహస్యాల్లో మనము ఈ మంత్రాలని వేద మంత్రాలు ఇవి కాబట్టి అందరూ చదువుకోవచ్చు. మిగతావన్నీ కూడా సంపుటీకరణ మంత్రాలు అవన్నీ కూడా ఏమో వాళ్ళు ఏమిస్తున్నారో అని ఇది ఉండొచ్చు. ఇప్పుడు మనకి శుక్రవారం వస్తుంది. శుక్రవారం అమావాస్య మహాలక్ష్మి ప్రదం, అంటే ధనం వద్దంటే డబ్బు వచ్చేస్తుంది. అలాగా మనకి ఈ మంత్రాన్ని మనం చెప్తున్నామమ్మా. అక్షౌ చతే ముఖం చతే వ్యాఘ్ర జంభాయామసి అచ్చ సర్వాన్ వింశతిం నఖాన్. ఇది మంత్రం.
అక్షౌచతే ముఖం చతే వ్యాఘ్రజం భయామసి సర్వాన్ వింశతిం నఖాన్. ఈ మంత్రాన్ని కనుక ఈ రోజున అమావాస్య రోజున ప్రదోష సమయంలో సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ప్రదోష సమయంలో చదివినా లేదా విశిష్టమైనటువంటి ఫలితాలు కావాలనుకుంటే, అంటే అప్పుల బాధలు పోయి డబ్బులు బాగా ఆకర్షించి జనాకర్షణ రావాలనుకున్నా, ఆ తర్వాత ఏ పని అయితే ఆ పని కార్యసిద్ధి కావాలనుకున్నా, సిద్ధిదాత్రిని వశం చేసుకోవాలనుకున్నా, ఈ మంత్రాన్ని కనుక 1008 సార్లు కనుక జపం చేసినట్లయితే ఈ యొక్క మంత్రాన్ని కూష్మాండ దీపం పెట్టాలమ్మా. కూష్మాండం అంటే ఏమిటమ్మా? ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాచ్యాయనేతి చ, సప్తమం కాళరాత్రిశ్చ, మహాగౌరీత్య చాష్టమం, నవమం సిద్ధిదాత్రి చ అని చెప్తున్నాం. మా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఇన్ని రూపాల్లో ఉంటుంది. కూష్మాండ రూపం అంటే ఏంటమ్మా? ఈ యొక్క 4వది యజమాని యొక్క శ్రేయస్సును కోరుతుంది. నరఘోష, నరదృష్టి, ఈ చేతబళ్ళు, ఇలాంటి దృష్టి దోషాలన్నింటినీ కూడా, కురోరగ్రహ దృష్టి, ఈ దృష్టిలన్నింటినీ కూడా ఆమె తగ్గించి వేస్తుంది. సో ఈ గుమ్మడికాయ నిలువుగా తీసుకుని దాన్ని ఇలాగ అడ్డంగా కట్ చేసి దాంట్లో ఉన్న గుంజను తీసేసి దాంట్లో నువ్వుల నూనెను పోసి లేదా ఆవ నూనెను పోసి దీపం పెట్టి, ఆవ నూనె అయితే ఇంకా ఎక్కువ ఫలితం, వేసి దీపం పెట్టి ఆ మహాలక్ష్మి అమ్మవారి కానీ, మహాకాళి అమ్మవారిని కానీ, లేదా దుర్గాదేవి అమ్మవారి పటాన్ని పెట్టి ఆ అమ్మవారికి దుర్గతి నాశిని దుర్గే జై జయ, సద్గతి దాయిని సదయ జయ జయ అంటూ కామన్ మంత్రం పఠించుకుంటూ నేను ఇచ్చినటువంటి ఆ వేద మంత్రాన్ని మనము ఈ రాత్రంతా కూడా చేయొచ్చమ్మా. అంటే ఈ దీపాన్ని పొద్దున్న దాకా అంతే, అది అంతగది కొండెక్కేదాకా రాత్రంతా ఉంటుంది, అది ఉంచేయాలా. ఆ వీలుగా సగం దాకా పూర్తిగా నూనె పోయాలి. ఓకే, అయితే పొద్దున్న దాకా ఉంటుంది. అయితే ఈ మంత్ర జపాన్ని మనం చేసుకుని చక్కగా ఇంకా విశేషమైనటువంటి కోరిక కావాలని వాళ్ళు రాత్రి 11 గంటలకు కూడా పెట్టుకోవచ్చు. 11 గంటలకి పవర్ఫుల్ అమావాస్య 11 to 12 ఫుల్ పవర్. మేమంతా కూడా ఇదిగో ముఖానికి చూసామమ్మా గంధం, పసుపు, అమ్మవారి సాధన చేసేవాళ్ళం. పసుపు, కుంకుమ, గంధం, కుంకుమ ఇవన్నీ మామూలు కాళపారాణి ఇవన్నీ పెట్టుకుంటాం మేము. అమ్మవారి సాధన చీర కూడా కట్టుకుంటాం. ఇదిగో కపాలమాల, ఇదిగో భైరవి యంత్రం, రుద్రాక్ష, ఆదిశక్తి అనమాట, పరాశక్తి అయిన దుర్గాదేవి. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఇది సాత్విక మంత్రం. ఓం క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణే కాళికే, క్రీం క్రీం హ్రీం హూం హూం హ్రీం హ్రీం దక్షిణే కాళికే, హుం ఫట్ స్వాహ. ఇది కొంచెం పవర్ఫుల్ మంత్రం. ఓం క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణే కాళికే, క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం హుం ఫట్ స్వాహ. ఇలా అవలేలగా ఇంత తప్పటి నుంచి చేసాం కాబట్టి ఆ మంత్రాలన్నీ కూడా సిద్ధించినాయి. కాబట్టి జాగ్రత్తగా వీళ్ళందరూ కూడా ఈ నేను ఇచ్చిన మంత్రాన్ని నమ్మకంతో. నైవేద్యం ఏం పెట్టాలి గురుగారు? నైవేద్యం వాళ్ళ ఇష్టం. పాయసాన్న ప్రియాత్వస్థా పశులోక భయంకరి, పాయసాన్నం పెట్టొచ్చు, పాలు పెట్టొచ్చు, మామూలు పాలు, తర్వాత పాలతో ఉడికిన అన్నం పెట్టొచ్చు, లేదా పండు పెట్టొచ్చు. నైవేద్యం అనేది ఏదైనా పర్వాలేదు. మంత్ర జపం ఇంపార్టెంట్. ఇక్కడ మంత్ర జపం పెట్టుకొని ఒక పుష్పాన్ని పెట్టుకొని ఆడంబర రహితంగా చేయాలి, నిరాడంబరంగా చేయాలి, అప్పుడే సిద్ధిస్తుందమ్మా. అంటే ఈ కూష్మాండ దీపాన్ని పెట్టుకుని 1008 సార్లు జపం చేసుకోవాలంటారు. ఓకే గురుగారు, సమస్త అప్పులు తీరిపోతాయి, అందులో డౌట్ లేదు. లేకపోతే అప్పులు నేను తీర్చేస్తాను వచ్చేమనండి నా దగ్గరికి. తీరవు అనుకుంటే తీరవు, మేనిఫెస్ట్ అవుతాయి. తీరతాయి అనుకొని చెయ్యమనండి. నమ్మకంతో చేయాలి. ఏదైనా నమ్మకం. మంత్రం అంటే నమ్మకం అమ్మ, దైవం అంటే నమ్మకం. సో విన్నారు కదండి, అమావాస్య గడియల్లో గురువు గారు చెప్పినట్టు ఈ మంత్ర జపాన్ని 1008 సార్లు చేయాలి. అలాగే కూష్మాండ దీపం పెట్టుకుని చేస్తే కనుక అది కూడా నమ్మకంతో చేయాలండి. అప్పుడు తప్పకుండా మీ అప్పులు తీరి మీకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురు. నమస్కారం అమ్మా.